ఉల్లిపాయ చాలా కాలంగా కేవలం రోజువారీ వంటలలో ఉపయోగించే ఒక సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు కానీ మానవ ఆరోగ్యానికి అధిక జీవ విలువ కలిగిన ఆహారం కూడా. ఉల్లిపాయను సరైన రకాన్ని ఎంచుకుని సరైన మార్గంలో ఉపయోగించినప్పుడు శరీరానికి అనేక స్పష్టమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో మొత్తం శారీరక స్థితిని మెరుగుపరచడం మరియు వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడం వంటివి ఉన్నాయి. ఈ రోజు కంటెంట్లో మనం ప్రచురించబడిన శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా పచ్చి ఉల్లిపాయ యొక్క ప్రతి నిర్దిష్ట ప్రయోజనం గురించి లోతుగా తెలుసుకుందాం. ప్రధాన కంటెంట్లోకి వెళ్లే ముందు మీరు ఆరోగ్య కారణాల కోసం ఉల్లిపాయను ఉపయోగించి ఉంటే లేదా సహజ ఆరోగ్య సంరక్షణ పద్ధతులపై ఆసక్తి కలిగి ఉంటే ఛానల్ని ప్రోత్సహించడానికి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కింద కామెంట్ చేయండి. మీరు కొత్తవారైతే తదుపరి వీడియోలను మిస్ అవ్వకుండా ఉండటానికి సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. పచ్చి ఉల్లిపాయ యొక్క అత్యంత విశిష్టమైన ప్రభావాలలో ఒకటి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడటం. ఇది ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉల్లిపాయలో ఉండే ముఖ్యమైన జీవక్రియాశీల పదార్థాల వల్ల ఇది మధుమేహ నిరోధక ప్రభావాలను కలిగి ఉంటుందని 2013లో ప్రివెంటివ్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్స్ జర్నల్లో ప్రచురించబడిన ఒక పరిశోధన సమీక్ష పేర్కొంది. ఇందులో అత్యంత ప్రముఖమైన పదార్థం క్వెర్సెటిన్. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరిచే మరియు శరీరం చక్కెరను సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి మరింత స్థిరంగా ఉంటుంది మరియు అకస్మాత్తుగా పెరగడం లేదా తగ్గడం వంటి పరిస్థితులు తగ్గుతాయి. అంతేకాకుండా ఉల్లిపాయను కోసినప్పుడు లేదా పచ్చిగా తిన్నప్పుడు సెపెనెస్ మరియు థియోసల్ఫినేట్స్ వంటి సల్ఫర్ కలిగిన సమ్మేళనాలు క్రియాశీలకం అవుతాయి. ఈ పదార్థాలు ప్యాంక్రియాస్ నుండి ఇన్సులిన్ విడుదలను ప్రేరేపించడానికి మరియు రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ ప్రక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. రుటిన్ వంటి కొన్ని ఇతర ఫ్లేవనాయిడ్లు కూడా రక్తంలోని లిపిడ్ ప్రొఫైల్ను మెరుగుపరచడం మరియు శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ క్రియాశీల పదార్థాల కలయిక పచ్చి ఉల్లిపాయను మధుమేహ నిర్వహణకు మరియు జీవక్రియ ఆరోగ్యాన్ని స్థిరంగా పెంపొందించడానికి ఒక సహజ పరిష్కారంగా మారుస్తుంది. సంక్షిప్తంగా పచ్చి ఉల్లిపాయను క్రమం తప్పకుండా మరియు సరైన పద్ధతిలో ఉపయోగించినప్పుడు ఇన్సులిన్ ప్రతిస్పందనను మెరుగుపరచడం ద్వారా మధుమేహం ఉన్నవారికి మద్దతు ఇస్తుంది. ఇది రక్తంలో చక్కెరను స్థిరపరుస్తుంది మరియు మొత్తం జీవక్రియ ఆరోగ్యాన్ని రక్షించడంలో దోహదపడుతుంది. ఈ కంటెంట్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, బంధువులు మరియు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పురుషుల ఆరోగ్యం మరియు హార్మోన్ల సమతుల్యతపై పచ్చి ఉల్లిపాయ ప్రయోజనాలు. రక్తంలో చక్కెర స్థాయిపై చూపే ప్రభావంతో పాటు పచ్చి ఉల్లిపాయ పురుషుల ఆరోగ్యానికి ముఖ్యంగా లైంగిక హార్మోన్లు మరియు రక్త ప్రసరణకు సంబంధించి ఎంతో మేలు చేస్తుంది. ఉల్లిపాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పురుషుల శక్తి సహనం మరియు లైంగిక ఆరోగ్యానికి అవసరమైన టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఉల్లిపాయలో శరీరమంతా రక్త ప్రసరణను మెరుగుపరిచే అనేక ఫ్లేవనాయిడ్లు ఉన్నాయి. రక్త ప్రసరణ మెరుగుపడినప్పుడు ఆక్సిజన్ మరియు పోషకాలు కణజాలాలకు మరియు అవయవాలకు మరింత సమర్థవంతంగా అందుతాయి. దీనివల్ల శరీరం శక్తితో నిండి ఉంటుంది మరియు దృఢంగా మారుతుంది. మంచి రక్త ప్రసరణ పురుషుల లైంగిక పనితీరును సహజంగా కాపాడటంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనితో పాటు ఉల్లిపాయ శుక్రకణాల నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయలో ఉండే విటమిన్ బి1 శుక్రకణాలకు శక్తిని అందిస్తుంది మరియు విటమిన్ బి2 శుక్రకణాల నిర్మాణం మరియు కదలికపై దాడి చేసే హానికరమైన కణాలను అడ్డుకుంటుంది. దీనివల్ల పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం కాలక్రమేణా మెరుగుపడుతుంది. చాలా మంది గమనించని మరో ప్రయోజనం ఏమిటంటే ప్రోస్టేట్ గ్రంథి వాపు ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఉల్లిపాయలోని యాంటీ ఆక్సిడెంట్ మరియు వాపు నిరోధక పదార్థాలు వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే ప్రోస్టేట్ సమస్యలను నివారిస్తాయి. పచ్చి ఉల్లిపాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని సహజంగా మరియు సురక్షితంగా రక్షించుకోవచ్చు. మొత్తంగా చూస్తే పచ్చి ఉల్లిపాయ కేవలం గుండె మరియు రక్తంలో చక్కెరకే కాకుండా పురుషుల హార్మోన్లు, రక్త ప్రసరణ మరియు సంతానోత్పత్తి సామర్థ్యానికి కూడా ఒక ముఖ్యమైన సహకారిగా ఉంటుంది.
జుట్టు చర్మం మరియు వాపు నిరోధక సామర్థ్యంపై పచ్చి ఉల్లిపాయ ప్రభావం. హార్మోన్లు మరియు శారీరక ప్రయోజనాలతో పాటు పచ్చి ఉల్లిపాయ జుట్టు మరియు చర్మంపై చూపే సానుకూల ప్రభావాలకు విస్తృతంగా ప్రసిద్ధి చెందింది. ఉల్లిపాయ రసంలో జుట్టు కుదుళ్లను లోపలి నుండి పోషించే మరియు రక్షించే అనేక జీవ అంశాలు ఉన్నాయి. ఉల్లిపాయలోని అధిక సల్ఫర్ పరిమాణం స్కాల్ప్ వద్ద రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. దీనివల్ల జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్ మరియు పోషకాలు ఎక్కువగా అందుతాయి. ఇది జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది మరియు సహజంగా జుట్టు పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది. ఉల్లిపాయలోని సల్ఫర్ జుట్టు సాంద్రతను పెంచడానికి మరియు బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాల వల్ల వచ్చే స్కాల్ప్ సమస్యల చికిత్సకు కూడా సహాయపడుతుంది. ఈ పరిస్థితులు ఎక్కువ కాలం ఉంటే జుట్టు కుదుళ్లు దెబ్బతిని జుట్టు రాలడానికి దారితీస్తుంది. అదనంగా ఉల్లిపాయ రసం బ్యాక్టీరియాను నిరోధించే మరియు స్కాల్ప్ను శుభ్రపరిచే సామర్థ్యం కారణంగా చుండ్రును తగ్గించడంలో సమర్థవంతమైన సహజ పద్ధతిగా పరిగణించబడుతుంది. చర్మం విషయానికి వస్తే ఉల్లిపాయ విటమిన్ ఇ మరియు విటమిన్ ఎ వంటి ముఖ్యమైన విటమిన్లను అందిస్తుంది. ఇవి చర్మాన్ని ముడతల నుండి రక్షిస్తాయి మరియు వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. ఉల్లిపాయలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం రంగు తగ్గడానికి మరియు ముడతలకు కారణమయ్యే హానికరమైన కణాలను అడ్డుకుంటాయి. ఉల్లిపాయలోని విటమిన్ సి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది మరియు చర్మంపై ఉండే మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయలో సహజంగా బ్యాక్టీరియాను నిరోధించే గుణాలు ఉన్నాయి. ఇవి చర్మంపై బ్యాక్టీరియా పెరుగుదలను పరిమితం చేయడం ద్వారా మొటిమల చికిత్సకు సహాయపడతాయి. ఉల్లిపాయలో ఉండే స్వల్ప ఆమ్ల గుణం కొన్ని సందర్భాల్లో చిన్న పుట్టుమచ్చలను తగ్గించడానికి జానపద వైద్యంలో ఉపయోగించబడుతుంది. అయితే సున్నితమైన చర్మంపై నేరుగా ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జుట్టు మరియు చర్మ సంరక్షణతో పాటు పచ్చి ఉల్లిపాయ శక్తివంతమైన వాపు నిరోధక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఉల్లిపాయలో అధికంగా ఉండే క్వెర్సెటిన్ అనే పదార్థం శరీరంలో వాపును కలిగించే ఎంజైమ్లను అడ్డుకుంటుందని నిరూపించబడింది. 2022లో మోలిక్యూల్స్ జర్నల్లో ప్రచురించబడిన ఒక పరిశోధన ప్రకారం శరీరంలో వాపు ప్రతిచర్యలను నియంత్రించడంలో క్వెర్సెటిన్ స్పష్టమైన ప్రభావాన్ని చూపుతుంది. థియోసల్ఫినేట్స్ వంటి ఇతర సల్ఫర్ సమ్మేళనాలు కూడా దీర్ఘకాలిక వాపు ప్రక్రియలో కీలక పాత్ర పోషించే అణువుల ఉత్పత్తిని అడ్డుకోవడంలో దోహదపడతాయి. అదే సమయంలో ఈ పదార్థాలు శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపే ప్రక్రియకు మద్దతు ఇస్తాయి. ఇది విష పదార్థాల పేరుకుపోవడం వల్ల వచ్చే వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. అధిక యాంటీ ఆక్సిడెంట్లు మరియు సల్ఫర్ పరిమాణం కారణంగా పచ్చి ఉల్లిపాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వాపును నియంత్రించవచ్చు మరియు గుండె జబ్బులు లేదా కీళ్ల నొప్పులు వంటి వాపు సంబంధిత వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించవచ్చు. ఇది సహజమైన మరియు సరళమైన ఎంపిక అయినప్పటికీ మొత్తం ఆరోగ్యానికి ఎంతో విలువైనది. పచ్చి ఉల్లిపాయ మరియు గుండె ఆరోగ్యం మరియు బరువు నియంత్రణ. పచ్చి ఉల్లిపాయ రక్త ప్రసరణ వ్యవస్థను రక్షించే జీవ సమ్మేళనాల ద్వారా గుండెకు అనేక ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో అత్యంత ప్రముఖమైన పదార్థం క్వెర్సెటిన్. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని నిరూపించబడిన ఒక యాంటీ ఆక్సిడెంట్ ఫ్లేవనాయిడ్. రక్తపోటు అనేది గుండె జబ్బులకు ప్రధాన కారణం. జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో 2010లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం రక్తనాళాల పనితీరును మెరుగుపరచడం ద్వారా రక్తపోటు ఉన్నవారిలో క్వెర్సెటిన్ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. దీనితో పాటు ఉల్లిపాయలో థియోసల్ఫినేట్స్ మరియు సెపెనెస్ వంటి అనేక సల్ఫర్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి బలమైన వాపు నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. దీర్ఘకాలిక వాపు అనేది రక్తనాళాల గోడలను దెబ్బతీసే మరియు గుండె జబ్బులకు దారితీసే ఒక నిశ్శబ్ద కారణం. ఉల్లిపాయలోని ఆర్గానోసల్ఫర్ సమ్మేళనాలు వాపును తగ్గించడంలో, రక్తనాళాల స్థితిస్థాపకతను మెరుగుపరచడంలో మరియు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్ జర్నల్లో 2020లో ప్రచురించబడిన ఒక పరిశోధన ఉల్లిపాయలోని సల్ఫర్ సమ్మేళనాలు రక్తనాళాల బిగుతును తగ్గించగలవని మరియు ధమనుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని పేర్కొంది. యాంటీ ఆక్సిడెంట్ మరియు వాపు నిరోధక గుణాల కలయిక వల్ల పచ్చి ఉల్లిపాయ గుండెకు మేలు చేసే ఆహారంలో ఒక సహజమైన ఎంపికగా మారుతుంది. గుండె ఆరోగ్యమే కాకుండా పచ్చి ఉల్లిపాయ బరువు నియంత్రణ మరియు కొవ్వు జీవక్రియలో కూడా సహాయపడుతుంది.
ఉల్లిపాయలో ఉండే క్వెర్సెటిన్ లిపిడ్ జీవక్రియను నియంత్రించడంలో మరియు వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇవి అధిక బరువు మరియు ఊబకాయానికి సంబంధించిన రెండు కీలక అంశాలు. జర్నల్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ రీసెర్చ్లో 2020లో ప్రచురించబడిన ఒక పరిశోధన ప్రకారం క్వెర్సెటిన్ శరీరంలో కొవ్వును కరిగించే ప్రక్రియను మెరుగుపరుస్తుంది మరియు అదనపు కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. క్వెర్సెటిన్ యొక్క గ్లూకోసైడ్లు రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి. దీనివల్ల ఆకలి భావన తగ్గుతుంది మరియు తీసుకునే క్యాలరీల నియంత్రణలో తోడ్పడుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు రోజువారీ ఆహారంలో పచ్చి ఉల్లిపాయను చేర్చుకోవడం వల్ల జీవక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు సహజంగా బరువును నిర్వహించవచ్చు. సంక్షిప్తంగా, పచ్చి ఉల్లిపాయ గుండెకు మాత్రమే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరచడం, వాపును తగ్గించడం మరియు జీవక్రియను నియంత్రించడం ద్వారా ఊబకాయాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఇది సరళమైన ఆహారం అయినప్పటికీ దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బ్యాక్టీరియా నిరోధక సామర్థ్యం మరియు మెదడు, కాలేయం, మూత్రపిండాల రక్షణపై పచ్చి ఉల్లిపాయ ప్రభావం. పైన పేర్కొన్న ప్రయోజనాలతో పాటు పచ్చి ఉల్లిపాయ శక్తివంతమైన బ్యాక్టీరియా నిరోధక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది అనేక వ్యాధి కారకాల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. యాంటీబయాటిక్స్కు లొంగని బ్యాక్టీరియాతో సహా అనేక రకాల బ్యాక్టీరియా పెరుగుదలను పచ్చి ఉల్లిపాయ అడ్డుకోగలదని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. ఉల్లిపాయలోని ప్రత్యేకమైన సల్ఫర్ సమ్మేళనాలు బ్యాక్టీరియా కణాల పొరను విచ్ఛిన్నం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీనివల్ల అవి పెరగడం మరియు జీవించడం సాధ్యం కాదు. దీనితో పాటు క్వెర్సెటిన్ మరియు దాని ఉత్పన్నాలు కూడా బ్యాక్టీరియా నిరోధక చర్యలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ పదార్థాలు బ్యాక్టీరియా ఎంజైమ్ల పనితీరును దెబ్బతీస్తాయి మరియు సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించే ప్రక్రియను అడ్డుకుంటాయి. అనేక రకాల యంత్రాంగాల కలయిక వల్ల పచ్చి ఉల్లిపాయ బ్యాక్టీరియా లోడ్ను తగ్గించడానికి మరియు ఆహార భద్రతతో పాటు సాధారణ రోగనిరోధక శక్తిని పెంచడానికి ఒక సహజ పద్ధతిగా పరిగణించబడుతుంది. శరీరాన్ని బ్యాక్టీరియా నుండి రక్షించడమే కాకుండా పచ్చి ఉల్లిపాయ మెదడుపై కూడా ముఖ్యమైన ప్రభావాన్ని చూపుతుంది. ఉల్లిపాయలోని యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యంగా క్వెర్సెటిన్ ఆక్సీకరణ ఒత్తిడిని మరియు నాడీ వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి వయస్సుతో పాటు వచ్చే జ్ఞాపకశక్తి తగ్గుదలకు దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. ఈ పదార్థాలు నాడీ కణాలను రక్షిస్తాయి మరియు మెదడు నిర్మాణం మరియు పనితీరును దీర్ఘకాలం పాటు కాపాడతాయి. క్వెర్సెటిన్ నాడీ కణాలను రక్షించడం మరియు మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా మేధోపరమైన క్షీణత ప్రక్రియను నెమ్మదింపజేస్తుందని కొన్ని పరిశోధనలు చూపిస్తున్నాయి. అదనంగా, ఉల్లిపాయలోని సల్ఫర్ సమ్మేళనాలు వృద్ధాప్యంలో వచ్చే నాడీ సంబంధిత వ్యాధులలో తరచుగా కనిపించే నాడీ వాపును పరిమితం చేయడంలో దోహదపడతాయి. పచ్చి ఉల్లిపాయ యాంటీ ఆక్సిడెంట్ మరియు వాపు నిరోధక ప్రభావాల వల్ల కాలేయం మరియు మూత్రపిండాల పనితీరుకు కూడా మద్దతు ఇస్తుంది. ఈ సమ్మేళనాలు ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కాలేయ కణాలు దెబ్బతినకుండా చూస్తాయి మరియు శరీరంలోని సహజ విషహరణ ప్రక్రియకు సహాయపడతాయి. కాలేయం సమర్థవంతంగా పనిచేసినప్పుడు విష పదార్థాలు బాగా తొలగించబడతాయి. దీనివల్ల మూత్రపిండాలపై భారం తగ్గుతుంది. మూత్రపిండాల విషయానికి వస్తే, క్వెర్సెటిన్ మరియు సంబంధిత సమ్మేళనాలు మూత్రపిండాల కణజాలాన్ని రక్షించడంలో, మచ్చలు ఏర్పడటాన్ని పరిమితం చేయడంలో మరియు రక్త వడపోత పనితీరును స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. దీనివల్ల పచ్చి ఉల్లిపాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వృద్ధాప్యం మరియు పర్యావరణం వల్ల కలిగే నిశ్శబ్ద నష్టాల నుండి కాలేయం మరియు మూత్రపిండాలను రక్షించడంలో దోహదపడుతుంది. మొత్తంగా చూస్తే, పచ్చి ఉల్లిపాయ కేవలం సహజ బ్యాక్టీరియా నిరోధక ఆహారం మాత్రమే కాదు కానీ మెదడు, కాలేయం మరియు మూత్రపిండాలను రక్షించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది మరియు సరైన పద్ధతిలో ఉపయోగిస్తే దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. శ్వాస వ్యవస్థపై పచ్చి ఉల్లిపాయ ప్రభావం. సరైన మోతాదు మరియు ముఖ్యమైన సూచనలు. పచ్చి ఉల్లిపాయ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు వాపు నిరోధక సమ్మేళనాల ద్వారా శ్వాస వ్యవస్థ ఆరోగ్యానికి అనేక ప్రశంసనీయమైన ప్రయోజనాలను అందిస్తుంది. క్వెర్సెటిన్ అనేది శ్వాసనాళాల్లో వాపు మరియు అలర్జీ ప్రతిచర్యలను తగ్గించగల అత్యంత ముఖ్యమైన పదార్థాలలో ఒకటి. హిస్టామిన్ అనే పదార్థాన్ని అడ్డుకోవడం ద్వారా క్వెర్సెటిన్ ఉబ్బసం, బ్రోన్కైటిస్ మరియు ఇతర శ్వాసనాళ వాపు సమస్యల లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
అదనంగా ఉల్లిపాయకు ఆ ఘటైన వాసనను ఇచ్చే సిస్టైన్ యొక్క సల్ఫాక్సైడ్ సమ్మేళనాలు సహజమైన కఫ నివారణిగా పనిచేస్తాయి. ఈ పదార్థాలు శ్వాసనాళాల్లోని శ్లేష్మాన్ని పల్చగా చేయడంలో సహాయపడతాయి. దీనివల్ల ఊపిరితిత్తులు శుభ్రపడతాయి మరియు శ్వాస తీసుకోవడం సులభం అవుతుంది. ముఖ్యంగా కఫం పేరుకుపోయే శ్వాసకోశ వ్యాధుల్లో ఇది చాలా మేలు చేస్తుంది. ఇటీవలి కొన్ని పరిశోధనలు ఈ సమ్మేళనాలు శ్వాసనాళ ఇన్ఫెక్షన్లను పరిమితం చేయడంలో మరియు రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో క్రియాశీల పాత్ర పోషిస్తాయని కూడా చూపిస్తున్నాయి. పచ్చి ఉల్లిపాయలో క్వెర్సెటిన్ 3 గ్లూకోసైడ్ మరియు క్వెర్సెటిన్ 4 గ్లూకోసైడ్ వంటి ఇతర ఫ్లేవనాయిడ్లు కూడా ఉన్నాయి. ఇవి శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్ రక్షణను బలోపేతం చేస్తాయి. ఈ బహుళస్థాయి రక్షణ శ్వాసనాళ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే కారకాలతో పోరాడటానికి రోగనిరోధక వ్యవస్థకు సహాయపడుతుంది. ఆహారంలో పచ్చి ఉల్లిపాయను చేర్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల పనితీరును కాపాడుకోవచ్చు మరియు శ్వాసకోశ ఆరోగ్యాన్ని సహజంగా రక్షించుకోవచ్చు. మోతాదు విషయానికి వస్తే పచ్చి ఉల్లిపాయను తగిన పరిమాణంలో తీసుకోవాలి. సాధారణంగా ప్రతిరోజూ సగం ఉల్లిపాయ నుండి 1 ఉల్లిపాయ వరకు తినడం వల్ల జీర్ణ సమస్యలు కలగకుండా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఒకేసారి ఎక్కువగా తినే బదులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకునే అలవాటు దీర్ఘకాలిక ప్రభావాలను మరియు భద్రతను అందిస్తుంది. అయితే పచ్చి ఉల్లిపాయను ఉపయోగించేటప్పుడు కొన్ని తప్పులను నివారించాలి. ఎక్కువగా తినడం వల్ల కొంతమందిలో గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా కడుపులో మంట రావచ్చు. అటువంటి సందర్భాల్లో తీసుకునే పరిమాణాన్ని తగ్గించాలి లేదా సులభంగా జీర్ణం కావడానికి ఇతర ఆహారాలతో కలిపి తీసుకోవాలి. నిల్వ చేసే విధానం కూడా ఉల్లిపాయ యొక్క పోషక విలువలను ప్రభావితం చేస్తుంది. ఉల్లిపాయలను పొడిగా మరియు గాలి తగిలే ప్రదేశంలో ఉంచాలి. తేమ మరియు అధిక ఉష్ణోగ్రతకు దూరంగా ఉంచడం వల్ల అవి పాడవకుండా ఉంటాయి. అదనంగా ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ దీనిని మాత్రమే ఏకైక ఆహారంగా భావించకూడదు. ఇతర కూరగాయలు మరియు పండ్లతో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. ముగింపుగా పచ్చి ఉల్లిపాయ శ్వాస వ్యవస్థ, గుండె, జీవక్రియ మరియు రోగనిరోధక శక్తి వరకు సమగ్ర ప్రయోజనాలను అందించే సహజ ఆహారం. సరైన పద్ధతిలో, సరైన మోతాదులో మరియు ఆరోగ్యకరమైన జీవనశైలితో కలిపి ఉపయోగించినప్పుడు ఉల్లిపాయ ప్రతి ఒక్కరి దీర్ఘకాలిక ఆరోగ్య సంరక్షణలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, బంధువులు మరియు స్నేహితులకు షేర్ చేయండి మరియు మీ ఆలోచనలను కామెంట్ ద్వారా పంచుకోండి. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరియు తదుపరి కంటెంట్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. పైన పేర్కొన్న మొత్తం సమాచారాన్ని బట్టి చూస్తే పచ్చి ఉల్లిపాయ కేవలం వంటగదిలో ఉండే ఒక సాధారణ ఆహార పదార్థం మాత్రమే కాదు, కానీ మానవ ఆరోగ్యానికి ఎంతో విలువైన సహజ పోషకాల నిధి అని స్పష్టమవుతోంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం, పురుషుల హార్మోన్లను మెరుగుపరచడం, జుట్టు మరియు చర్మ సంరక్షణ నుండి వాపును తగ్గించడం, గుండె, మెదడు, కాలేయం, మూత్రపిండాలు మరియు శ్వాస వ్యవస్థను రక్షించడం వరకు పచ్చి ఉల్లిపాయ శరీరానికి సమగ్రమైన పాత్రను పోషిస్తుంది. అత్యంత ముఖ్యమైన విషయానికి ఏమిటంటే ఉల్లిపాయను అతిగా తినడం కాదు, కానీ దానిని సరైన మోతాదులో తీసుకోవడం మరియు మీ స్వంత శరీరాన్ని అర్థం చేసుకోవడం. ప్రతి ఒక్కరి శరీర స్వభావం వేర్వేరుగా ఉంటుంది కాబట్టి పచ్చి ఉల్లిపాయను ఆహారంలో చేర్చుకునేటప్పుడు మీ శరీరం ఎలా స్పందిస్తుందో గమనించాలి. ఉల్లిపాయను ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, సరైన వ్యాయామం మరియు తగినంత విశ్రాంతితో కలిపి తీసుకున్నప్పుడు ఆరోగ్య ప్రయోజనాలు కాలక్రమేణా మరింత స్పష్టంగా కనిపిస్తాయి. పచ్చి ఉల్లిపాయ ఒక అద్భుతమైన మందు కాదు, కానీ సహజమైన మరియు స్థిరమైన ఆరోగ్య సంరక్షణలో ఇది ఒక ముఖ్యమైన భాగం. ప్రతిరోజూ సరైన ఆహారాన్ని ఎంచుకోవడం అనేది వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించుకోవడానికి మరియు వృద్ధాప్య ప్రక్రియను సురక్షితంగా నెమ్మదింపజేయడానికి సులభమైన మార్గం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. పచ్చి ఉల్లిపాయ ప్రయోజనాల గురించి మరింత మందికి తెలిసేలా బంధువులు మరియు స్నేహితులకు షేర్ చేయండి. మీ అనుభవాలను లేదా ప్రశ్నలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. మీరు కొత్తవారైతే సహజమైన ఆరోగ్యం మరియు జీవనశైలి గురించి మా తదుపరి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి.